అవసరం ఉన్నదానికి, అవసరం లేని దానికి, నీకు సంబంధం ఉన్నదానికి, సంబంధం లేని దానికి, ప్రతి చిన్నదానికి, పెద్దదానికి అన్నిటికి ఆలోచిస్తూనే ఉంటావు. ఓవర్‌గా థింక్ చేస్తూనే ఉంటావు. యూ నో వాట్? ఇలా థింక్ చేసి నువ్వెంత అలసిపోతున్నావంటే యూ రియల్లీ ఫీల్ ఎగ్జాస్టెడ్. ఒక లూప్‌లో ఆలోచిస్తూనే ఉన్నావు. వాట్ ఇఫ్? వాట్ డిడ్ ఐ? నువ్వెవరి గురించైతే ఆలోచిస్తున్నావో, వాళ్ళు నీ గురించి ఆలోచిస్తున్నారో లేదో గూడా నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచించావా? ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడన్నా క్వెషన్ చేసుకున్నావా? అసలు ఈ ఓవర్ థింకింగ్ ఎందుకు చేస్తాం? అండ్ వీటి నుంచి మనం ఎలా బయటపడాలి? అనేదే ఈ ఎపిసోడ్‌లో ఉండబోతుంది. ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ హూ ఓవర్ థింక్స్ డెఫినైట్‌లీ వాచ్ దిస్ వీడియో. వై డు వి ఓవర్ థింక్? వి వాంట్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్. అన్నీ మనం కంట్రోల్ చేసేయాలి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని ఔట్‌కమ్ మన కంట్రోల్‌లోనే ఉండాలి. ఏదైనా సిట్యుయేషన్‌ని డీల్ చేస్తున్నామంటే అది ఇలా అవుతుంది, అలా అవుతుంది అని మనమే అనేసుకోవాలి. మనం అనుకున్నట్టే జరగాలి. ఇలా మనం ఎక్కువగా ఒక దాని గురించి ఆలోచించి డెసిషన్ తీసుకొని చాలా ఓవర్ థింక్ చేసి అన్నీ చేసిన తర్వాత ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా, ఎలాంటి బ్యాడ్ జరగకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం అని అనుకుంటూ ఉంటాం. అండ్ యూ నో వాట్? అన్ని థింగ్స్ మన కంట్రోల్‌లోనే ఉండవు. మీరెంత ఆలోచించినా, ఎంత ఆలోచించి డెసిషన్స్ తీసుకున్నా కొన్నిసార్లు ఏది జరగాలో అదే జరుగుతూ ఉంటుంది. అసలు వచ్చే ఔట్‌కమ్‌కి మీ ఓవర్ థింకింగ్‌కి సంబంధమే లేదు. జస్ట్ బికాజ్ మీరు ఏది స్టెప్ తీసుకోకుండా అలా థింక్ చేస్తూ ఉండి ఔట్‌కమ్ ఇదైతది అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఆలోచించి ఇది కాదు అది అని చెప్పేసి మళ్ళీ థింక్ చేసి మళ్ళీ ఒక రిజల్ట్ అనుకుని ఇది కాదు అది అని చెప్పేసి ఇలా ఎంత థింక్ చేసినా కానీ స్ట్రెస్ అవుతారు తప్ప ఏ థింగ్స్‌ని యూ కెనాట్ స్టాప్. ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. ప్రతి దానికి భయం. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆలోచించకుండా చేస్తూ ఉంటే మిస్టేక్ అయిపోతూ ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. పర్ఫెక్ట్ డెసిషన్స్, పర్ఫెక్ట్ థింగ్స్, పర్ఫెక్ట్ సిట్యుయేషన్స్. మనం ఎక్కువ ఎంత థింక్ చేస్తే అంత పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో, మనం మిస్టేక్స్ చేయకూడదనే భయానికి తెగ తెగ ఆలోచించి ఇంకా ఇంకా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ పర్ఫెక్ట్ థింగ్స్ గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ మీరు ఏది చేయకుండా అక్కడే ఆగిపోతున్నారు అని. వి మిస్టేక్ థింకింగ్ ఫర్ డూయింగ్. మనం ఏదన్నా ఒక దాని గురించి ఆలోచించేస్తూ ఉంటే, అది సాల్వ్ అయిపోద్దని అనుకుంటూ ఉంటాం. బట్ ఇన్ రియాలిటీ అలా కాదు. మీరెంత ఆలోచించినా కానీ ఏది మారదు. సమ్‌టైమ్స్ వి హావ్ టు టేక్ ది యాక్షన్స్. మనం థింకింగ్‌లోనే బిజీగా ఉండి ఓవర్ థింక్ చేస్తూ ఉంటే ప్రతిదానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోకుండా ఏది మారదు. ఏది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఎంత థింక్ చేస్తే అంత సాల్వ్ అవుతున్నట్టు కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ టేకింగ్ యాక్షన్స్. ఓవర్ థింకింగ్ వల్ల ఏదైనా నష్టం జరుగుతుందా అంటే డెఫినెట్‌లీ జరుగుతుంది. సమ్‌టైమ్స్ మనం మనుషుల్ని కోల్పోతూ ఉంటాం. మనం థింక్ చేసే బిజీలో పడిపోయి యాక్షన్స్ తీసుకోకుండా చాలా చాలా థింగ్స్ కెరియర్ ఆర్ రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో డ్యామేజ్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నీకొక ఫ్రెండ్ ఉన్నారు. కాల్ చేశారు. ఎలా ఉన్నారు? ఏంటి? అని అడిగారు. ఒక క్వెషన్ అడిగారు. మీరు సమాధానం చెప్పకముందే ఓహ్! ఇది అయ్యుంటది, అది అయ్యుంటది అని క్వెషను వాళ్ళేసి, ఆన్సరు వాళ్ళేసి అన్నీ వాళ్ళే జేస్తూ ఉంటే, కనీసం మీకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఏదో ఒక పాయింట్‌లో మీకు ఫ్రస్ట్రేటింగ్‌గా అనిపించి, యూ డోంట్ వాంట్ టు షేర్ ఎనీథింగ్. సమ్‌హౌ ఆ రిలేషన్, ఆ ఫ్రెండ్‌షిప్ అది డిస్టెన్స్‌గా మారిపోతూ ఉంటుంది. సో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్, జస్ట్ బికాజ్ మీ ఓవర్ థింకింగ్ వల్ల మనుషులు కూడా కోల్పోతారు. బికాజ్ మీరు ప్రతి చిన్నదానికి, పెద్దదానికి, అవసరం ఉన్నదానికి, అవసరం లేని దానికి ఆలోచిస్తూ ఉంటే కుదరదు. అది మీ లైఫ్‌లో అయినా, అవతల వాళ్ళ గురించైనా అండ్ మీ ఓవర్ థింకింగ్ వల్ల అవతల వాళ్ళకి కలిగించే ఆ ఎమోషనల్ థింగ్స్ అయినా అన్నిటిని కోల్పోయేలా చేస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ ఆపేయాలి అంటే ఎలాంటి యాక్షనబుల్ స్టెప్స్ తీసుకోవాలి? హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్? ఫోకస్ ఆన్ వాట్ నౌ, నాట్ వాట్ ఇఫ్. చాలామంది ఏంటంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌కి వాట్ ఇఫ్ ఇది చేసుంటే, అది చేసుంటే, ఇలా చేసుంటే, అలా చేసుంటే అని చెప్పేసి ప్రెజెంట్ గురించి ఆలోచించుకోకుండా, ప్రెజెంట్ యాక్షన్స్ తీసుకోకుండా ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచిస్తూనే ఉంటారు. థింక్ చేస్తూనే ఉంటారు. క్వెషన్ యువర్ థాట్స్. మీకు ఏదైనా ఒక దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే నిజంగానే ఇది నిజమా? లేకపోతే మీరు మీ భయాల వల్ల ఇలా థింక్ చేస్తున్నారా అని చెప్పేసి. టేక్ ఎ బుక్. దేని గురించి ఆలోచిస్తున్నారో రాయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓవర్ థింకింగ్ అనేది అది ఫియర్ వల్ల ఎక్కువవుతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కన్నా. మనం ఏది జరుగుతుందో నిజాన్ని వదిలేసి, మన భయాల్ని వాటిని ఇంప్లిమెంట్ చేసి దాని గురించి ఇంకా, 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 ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం. క్లియర్‌గా మనం రాసుకొని ఏది మమ్మల్ని సఫర్ చేస్తుంది అని తెలుసుకుంటే, యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఇది రియలా? ఫేకా? మీ ఫియరా? లేకపోతే నిజంగానే జరిగే దాని గురించి ఆలోచిస్తున్నారా? మరి దీని గురించి కూడా అంత ఓవర్ థింక్ చేయకండి. మేక్ ఇట్ వెరీ సింపుల్ అండ్ మేక్ ఇట్ ఏ హాబీ సో దట్ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది టు అండర్‌స్టాండ్ యువర్ థాట్స్ మోర్ క్లియరర్ వే. సెట్ ఎ టైమ్ లిమిట్ ఫర్ డెసిషన్.
మిమ్మల్ని వదిలేస్తే రోజంతా ఆలోచిస్తూ ఒక చిన్న సిట్యుయేషన్‌కి కూడా డెసిషన్ తీసుకోకుండా ఓవర్ థింక్ చేస్తూనే ఉంటారు. ఇఫ్ యూ ఆర్ సమ్‌వన్ ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా గంటలు, గంటలు, రోజులు, రోజులు ఆలోచించి ఓవర్ థింక్ చేసే పర్సన్ అయితే డెఫినైట్‌లీ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎ లాట్. ఒక సిట్యుయేషన్‌కి ఒక 10 నిమిషాలు ఆలోచించాలి. 20 మినిట్స్, 1 అవర్ సిట్యుయేషన్ బట్టి ఒక టైమ్ లిమిట్ పెట్టుకోండి. ఈ లోపు ఆ టైం అయిపోతే ఏదో ఒక డెసిషన్ మీరు ఆలోచించిన దాంట్లో తీసుకోవాల్సిందే. దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్ డెసిషన్. ఆ పర్ఫెక్ట్ డెసిషన్ అనే ఒక ట్రాప్‌లో పడిపోతే మీరు అక్కడే ఆగిపోతారు. ఎప్పటికి డెసిషన్ తీసుకోరు. అంత ఆలోచించి కూడా కొన్నిసార్లు రాంగ్‌గా కూడా డెసిషన్ తీసుకోవచ్చు. సో, జస్ట్ డోంట్ ఓవర్ థింక్. సెట్ ది బౌండరీస్. సెట్ ది టైమ్ పీరియడ్ అండ్ మేక్ ఎ డెసిషన్. డూ వన్ స్మాల్ థింగ్ రైట్ నౌ. ఒక చిన్న మెసేజ్ చేయాలన్నా గూడా ఇప్పుడు చేయాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలన్నా ఇప్పుడు స్టార్ట్ చేయాలా? వద్దా? ఇలా ఆలోచిస్తూనే ఉంటారు. ఏదైనా ఒక దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే కీప్ డూయింగ్ ఇట్. అట్‌లీస్ట్ చిన్న థింగ్స్ అయినా గూడా. ఎవరికైనా మెసేజ్ చేయాలనుకుంటున్నారా? ఫోన్ తీసుకోండి మెసేజ్ చేసేయండి. చేస్తే ఏమనుకుంటారు? చేసిన తర్వాత ఏమవుతుంది? ఇదంతా ఆలోచించొద్దు. దట్ మేక్స్ మోర్ మెస్ అండ్ మోర్ మిజరబుల్. మీకేదనిపిస్తుందో చిన్న చిన్న యాక్షన్స్ తీసుకోండి ఇన్‌స్టెడ్ ఆఫ్ థింకింగ్. ఎట్ ది ఎండ్ నేను మీకు చెప్పేదేంటి అంటే, ఓవర్ థింక్ చేయడం వల్ల రేపేమవుతుందో అనేది ఆగిపోదు. అది ఎలాంటి థింగ్స్‌ని ఫిక్స్ చేయదు. ఓన్లీ ఈరోజు ఉండే ఆ పీస్ కూడా స్పాయిల్ అవ్వడం తప్ప. ప్రతీది ఈరోజే సాల్వ్ చేసి ఫిగర్ ఔట్ చేసేయాలని అనుకోకండి. యూ డోంట్ నీడ్ టు ఫిగర్ ఔట్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. ఒక చిన్న యాక్షనబుల్ స్టెప్ తీసుకుంటే దట్ బ్రింగ్స్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ థింకింగ్. యాక్షన్ అనేది రిక్వైర్డ్. మీ మైండ్ మళ్ళీ ఏదైనా ఒక దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టి, బొంగరంలాగా తిరగడం మొదలుపెట్టింది అనంటే, దెన్ ఇట్స్ ఎ రిమైండర్. నాట్ ఎవ్రీ థాట్ డిజర్వ్స్ యువర్ టైమ్. కొన్ని థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్. లెట్ దెమ్ పాస్. చూస్ పీస్ ఓవర్ పర్ఫెక్షన్. చూస్ యాక్షన్ ఓవర్ ఫియర్. చూస్ యోర్ సెల్ఫ్ ఓవర్ ఎవ్రీథింగ్. ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత ఓవర్ థింక్ చేసినా ఏది మారదు. ఎవరి గురించైనా, ఏ సిట్యుయేషన్స్ గురించైనా, ఎలాంటి పరిస్థితికైనా. నువ్వు రాత్రి పగలు కూర్చొని ఆలోచించి నిన్ను నువ్వు ఇంకా ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు ఇంకా ఎక్కువ సఫర్ చేసుకుంటున్నావు. అండ్ నువ్వు ఆలోచించినంత మాత్రాన పరిస్థితులు మారిపోతాయంటే, నీతో పాటు నేను కూడా కూర్చొని ఆలోచిస్తా. చెప్పు. ఆ నమ్మకం నీకుందా? అండ్ యూ నో వాట్? జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఓవర్ థింకింగ్ వల్ల నువ్వు ఎన్ని కోల్పోతున్నావో, ఇట్స్ వెరీ సింపుల్. ఇదే పెద్ద ప్రాబ్లమే కాదు. దాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు అంతే. వన్స్ యూ స్టార్టెడ్ అండర్‌స్టాండింగ్ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో, ఇట్స్ వెరీ ఈజీ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్ అండ్ టు స్టాప్ ఓవర్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్. ఐ హోప్ ఈ వీడియో నీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో నీకు నచ్చినా, ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుందని నీకు అనిపించినా వాళ్ళకి షేర్ చేయి. అండ్ ఇలాంటి హార్ట్‌ఫుల్ కన్వర్జేషన్స్ ఇంకా మనం మాట్లాడుకోవాలి, మీరు చూడాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమల పాడ్‌కాస్ట్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.